హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? వీడియో పోస్ట్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది. ఇది వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ వీడియో అనమాట. 3 పండుగలు కలిసి ఒకే వీడియోలో పోస్ట్ చేసేస్తున్నాను. అందరూ వచ్చినా సరే ఈసారి పండగ ఏంటో కొంచెం ఏదో అలా జరిగింది అనిపించింది నాకైతే. ఇక ట్రైన్ ఎక్కి నేను అమ్మ అందరం వెళ్తున్నాము. మాస్టర్ అయితే ట్రైన్ ఎక్కి ఇచ్చేసి మమ్మల్ని పంపించేశారు. మీకు తెలిసిందే కదా, ఎప్పుడు మాతో రారు, ఎప్పుడో వెనకాల వస్తారనమాట. ఇంకా అందరం ట్రైన్లో వెళ్ళిపోయాము. ఇంక జర్నీ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇంక ఇంటికైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. రాగానే నేనైతే ఈ చెట్లు ఇవన్నీ చూస్తాను. అమ్మ కూడా ఇల్లంతా గమనిస్తుంది. ఇన్ని రోజులు మా దగ్గరే ఉంది కదా, వచ్చి ఇల్లంతా అంతా శాన్వి పాప ఇంకా మా మేనకోళ్ళు వాళ్ళు వచ్చేసారు. ఇంకా శాన్వి అయితే ఇంట్లోనే ఉండదు అనమాట, బయటే తిరుగుతానే ఉంటుంది. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంది ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అనమాట. చెప్పవా బాయ్. ఇంకా వచ్చి రాగానే మా నాన్న పొయ్యి వెలిగించి నీళ్ళకాగైతే వేసేసాడు స్నానాలు చేయడానికి. భోగి రోజు అనమాట ఇది. భోగి రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకుంటున్నాము అందరం కలిసి. పిల్లలు అందరూ ఒక చోటే ఉండి భోగి మంటలు అయితే వేస్తున్నాము. శాన్వి అయితే పైకెక్కి దిగనంటుంది. తర్వాత ఇంకా మా అమ్మ పైన ఉన్న సామాన్లన్నీ కిందకి దించేసి మొత్తం కడిగినవే కడుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి సంక్రాంతికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా ఊరు వచ్చేసాం అనమాట. అందరికీ ముందుగా హ్యాపీ భోగి శుభాకాంక్షలు అనమాట. ఈరోజు భోగి రోజు. మా అమ్మ వచ్చిన దగ్గర నుంచి కడుగుళ్ళు తొడవటాలు సరిపోతుంది మా అమ్మకి. పొద్దునైతే మొచ్చి మీద ఉన్న గిన్నెలు తెపాలాలు అన్నీ కడిగి తోమిపెట్టింది. ఇప్పుడు దేవుడి దగ్గర వస్తుంది అనమాట. సాయంత్రం మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ వీడియోలోనే భోగి, సంక్రాంతి, కనుమ 3 అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇదనమాట ప్లాన్స్. మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా చెప్పండి. చెర్రీ గాలిపటం కొనుక్కొచ్చి గాలిపటం ఎగరేస్తానంటే దానికి తోక అంటిస్తున్నాము. తోక తెలిసిందే కదా, ఇంట్లో అన్నం ఉంటే అన్నంతో అతికిస్తున్నాం అనమాట తోక. కానీ ఉండట్లేదు, పైకి ఎగరేసినప్పుడు అయితే ఊడిపోతుంది. చెర్రీ మేము గాలిపటాలు ఎగరేసుకోవడానికి డాబా పైకి వచ్చాము. ఒక్క సంవత్సరం కూడా గాలిపటం ఎగరేయలేదు, మాకు రాదు. కానీ ఈ ఇయర్ అయినా ఎగరేద్దామని ట్రై చేస్తానికి పైకి వచ్చాము అనమాట. మరి ఎగరేసేసాడు రాయుడు. నా వల్ల అయితే అసలు అవ్వట్లేదు, కుదరట్లేదు. నాకైతే అసలు రావట్లేదు గాలిపటాలు ఎగరేయటం. వాళ్ళు పర్లా కొంచెం ఎగరేస్తున్నారు కానీ తోక ఊడిపోయి పడిపోతుంది. ఫైనల్గా ఎట్లా కొట్లా ఎగరేయటానికి ట్రై చేయాలి. మా రేవంత్ వేస్తున్నాడు, మా మేనల్లుడు ఎగరేస్తున్నాడు. తోకేదిరా, తోకలేదు, తోక ఊడిపోయి పడిపోయింది గాలికి. ఏం పేరు అంటరా? చెర్రీ అని చెప్పిందా దాని పేరు కూడా? బఫెల్లోతో మాట్లాడుతున్నావు కదా చెర్రీ నువ్వు. పిలువరా చెప్పు, నీ పేరని చెప్పు. ఏమని చెప్పిందిరా? బఫెల్లో చెర్రీ పిలుస్తుందిరా నిన్న. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సంక్రాంతి రోజు తీసిన వీడియో. మా అక్క వాళ్ళు బావ వాళ్ళు అందరూ వచ్చారు. ఉదయాన్నే లేచి మళ్ళీ భోగి మంటలు వేసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగా ఎంజాయ్ ఏం చేయలేదు ఈరోజు, సరే అలాగా గడిపేసాం అనమాట ఈసారి పండగ అయితే. ఇంకా మా రోడ్లో వాళ్ళందరూ వేసిన ముగ్గులు అనమాట, సంక్రాంతి ముగ్గులు అంటారు కదా, గీతల ముగ్గులు భలే వేశారనమాట. చాలా బాగా అనిపించినాయి. అంటే ఎక్కువ కలర్స్ వేయకోకుండా చక్కగా మధ్యలో కలర్స్ తింటూ చాలా బాగా అనిపించింది. సో అందుకోసమే వీడియో అయితే షూట్ చేసాము. తర్వాత అందరూ రెడీ అయిపోయి ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాం అనమాట. దారిలో మా ఊరి దగ్గరలో బట్టిప్రోల దగ్గర సుగంధ ఫేమస్ అయితే అక్కడ ఉండి తాగి మా పెద్దమ్మ వాళ్ళ ఊరు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. మా అమ్మమ్మ లేదు కానీ మా పెద్దమ్మ వాళ్ళని చూడటానికైతే ఊరైతే వెళ్తున్నాము అందరం కలిసి. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, రేపళ్ళ దగ్గర అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అదే, కానీ ఇప్పుడు మా అమ్మమ్మ లేదు, చనిపోయింది. మా పెద్దమ్మని చూసి కూడా చాలా నెలలు అయిపోయింది. సరే చూసి వద్దామని చెప్పి ఇలా అయితే వచ్చామన్నమాట. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు. హాయ్ చెప్పు పెద్దమ్మ. పెద్దమ్మ చేత కూడా చెప్పించేసా హాయ్. బాగుంది. అందరూ హ్యాపీ సంక్రాంతి అని. సరే బాయ్. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి భోజనం చేసేసి వెంటనే మళ్ళీ బయలుదేరిపోయాం అనమాట. ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా అమ్మ పుట్టి పెరిగిన ఊరు అనమాట. అంతా చెట్లే ఉంటాయి, ఇంటి చుట్టూరు చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట.
ఇంకా ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. కనుమ రోజు మా అమ్మకి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసిన గారెల పిండి అస్సలు నచ్చదనమాట. ఎన్ని వాయిలైనా సరే ఇలా రోట్లోనే రుబ్బుతుంది. ఏ మాటకా మాట చెప్పాలి కానీ రోట్లో వేసిన గారెలు అయితేనే భలే ఉంటాయి. ఇంకా నేను మా అక్క ఒక పట్టు పడుతున్నాం అనమాట. తినటమే కాదు పని కూడా చేయాలని చెప్పేసి ఇలా కష్టపడుతున్నాము. తర్వాత గారెల పిండి వేసి మా అమ్మకి ఇస్తే మా అమ్మ గారెలు వేస్తూ ఉంటే మేమైతే బట్టలు తీసుకుని కాలువకి వచ్చాము. ఎప్పుడో చిన్నప్పుడు ఇలా అమ్మ బట్టలు ఉతుకుతుంటే గట్టు మీద కూర్చొని చూసేవాళ్ళమి. ఈసారి మేము వచ్చాము అనమాట సరదాగా అలా. ఫ్రెండ్స్, నేను మా అక్క కాలువకి వచ్చాము బట్టలు గుంజడానికి. పాపం మా అక్కే కాలువలో దిగి బట్టలన్నీ ఉతుకుతుందనమాట. చాలా రోజుల తర్వాత ఇలా కాలువకి వచ్చి బట్టలు ఉతుకుతున్నాం అనమాట. మా మంకీ మాత్రం అక్కడ కూర్చుని తింటుంది పందిలాగా. కాలువలో కూర్చుని ఆడుకుంటున్నాం చక్కగా. మా అక్క ఉతుకుతుంది బట్టలు పాపం. మేము కాలం మీద కూర్చొని ఆడుకుంటున్నాం. తర్వాత మాస్టర్ వచ్చేసారనమాట. అల్లుడు గారు వచ్చారండి. కొత్త అల్లుడేం కాదు, పాత అల్లుడే. ఇంకో వస్తూ స్వీట్స్ అయితే తీసుకొచ్చారు అల్లుడు గారు. ఒక పక్క మా అమ్మ గారెలు నాటుకోడి అవి సిద్ధం చేస్తుంటే కొంతసేపు అలా కూర్చుని సరదాగా మాటలు చెప్పుకుంటున్నాం. మా బావ మా వారు చక్క స్వీట్స్ తీసుకొస్తే స్వీట్స్ తింటూ ఉంటున్నాం. అల్లుడు గారు ఊరికి రాకుండా స్వీట్స్ పట్టుకొచ్చారండి. ఎప్పుడు ఏం తీసుకురారు, ఇదే అనమాట ఏంటో తీసుకొచ్చారు. ఇంకా తర్వాత ఒక పక్కన మా అక్క మా అమ్మ పూర్ణాలు గారెలు నాటుకోడి అవన్నీ పొయ్యి మీదే వండిద్దండి. మా అమ్మ అస్సలు గ్యాస్ పొయ్యి మీద వండదు. పొయ్యి మీద వండినవే బాగుంటాయి కదా. కట్టెల పొయ్యి మీద నాటుకోడి భలే టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా లోపల మా గెస్ట్ హౌస్లో కూర్చుని చక్కగా అలా అందరం కలిసి తింటున్నాం. వేడి వేడి గారెలు వేడి వేడి నాటుకోడి భలే ఉంటుందండి. అదేంటో కానీ విడిగా వండుకున్నప్పుడు కొంత అంత టేస్ట్ అనిపించదు. ఇలా కనుమ రోజు వండుకుంటేనే మంచి టేస్ట్ అనిపిస్తుంది కదా. తర్వాత మా అమ్మ పెద్దవాళ్ళందరికీ బట్టలు పెట్టి దండం పెట్టేసుకుంది. దండం పెట్టుకున్న తర్వాత మేము అందరం ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయాము. శాన్వి పాప అయితే చూడండి ఇంగ్లీష్ పిల్లలాగా క్యూట్గా రెడీ అయిపోయింది కదా. లైట్ బేబీ పింక్ డ్రెస్ నాకు భలే క్యూట్ అనిపించింది. ఇంకా ఇక్కడ చెర్రీ మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా చక్కగా రెడీ అయిపోయి ఫొటోస్ తీయించుకున్నారు. తర్వాత మాస్టర్ అయితే బయలుదేరిపోతున్నారండి. కొంచెం సేపు కూడా ఉండరండి అస్సలు. ఎక్కడికి వచ్చినా అంతే, ఎక్కువసేపు ఉండరు. వెళ్ళిపోతూనే ఉంటారనమాట. బాయ్ చెప్పేస్తున్నారు. క్రీడాకారులు క్రీడలు ఆడుతున్నారు అక్కడ. స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఇంకా ఎప్పుడు పండగంటే పొలం వెళ్ళి సినిమాకి వెళ్ళి అలా సరదాగా గడిపేవాళ్ళం. ఈసారి అలా వెళ్ళలేదు, ఎందుకంటే మాస్టర్ వెళ్ళిపోయారు. మా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కానీ మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు అనమాట. 2 days హాలిడేస్ ఉండేలానే ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఏదో బోసిపోయినట్టు ఉంది, బోరు అనిపించింది అనమాట. ఈసారి ఫెస్టివల్ నాకు అంత బాగా అనిపించలేదు. ఆ తర్వాత మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చారనమాట. వాళ్ళు ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు చక్కగా. నాకేంటో ఈసారి పండగ అంత బాగా చేసాం అనిపించలేదు. కానీ పండగప్పుడు అలా ఊరు వెళ్ళొస్తే భలే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. వీడియో కూడా పెద్దగా ఏమి తీయలేదు. వీడియోనైతే లైక్ చేయండి.